రెండవ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 2వ రాజుల గ్రంథము అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయికి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల యావలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పెను. ప్రార్థన చేసుకున్నామండి. ఆమేన్. పిల్లరా, ఇశ్రాయేలీయుల మీద యెహోరాము అనే ఆయన ఒకానొక సమయంలో రాజు అయినటువంటి బెన్హదదుతో యుద్ధం చేశాడు. ఆ సంఘటన అంతా గుర్తుంచుకొని సిరియా రాజు అయినటువంటి బెన్హదదు వచ్చి తన సైన్యం అంతటిని కూడా సమకూర్చుకొని బెన్హదదు తన సైన్యంతో ఈ బయట వాళ్ళు లోపల మారిపోయింది.
25వ వచనంలో గొప్ప కరువు కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. అంత కఠినంగా ఉంది రాజ్యం అంతా. ఎలా ఉంది? ఇంకా కిందకి వెళ్తే ఏముందంటే ఎవరి పిల్లల్ని వాళ్లే వండుకొని తింటున్నారు. అంత భయంకరమైనటువంటి కరువు. శత్రువులు ముట్టడేశారు. బయట నుంచి లోపలికి వచ్చే అవకాశం లేదు, లోపల నుంచి బయటికి వెళ్ళే అవకాశం లేదు. ప్రజలు ఆకలితో అల్లాడిపోతూ ఉన్నారు. ప్రజలెళ్ళి రాజుగారితో చెప్పుకుంటున్నారు, ఏంటి మా పరిస్థితి అని. రాజుగారు ఏమన్నాడంటే, దేవుడే నాకు సహాయం చేయిందే. 31వ వచనం. ఇరవై 26వ వచనం. 27 కాదండి. యెహోవా నీకు సహాయము చేయనిదే నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును. కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగలలో నుండి అయినను చూశారు. దేవుడు నాకు సహాయం చేయట్లేదు. దేవుడే నలుపక్కల ఏం చేశాడు? శత్రువుల చేత ముట్టడింపజేశాడు. సహాయం చేయటానికి అసలు నా దగ్గర ఏమీ అవకాశం లేదు. ఈ సావు మీరు చావండి అన్నాడు. ఈ దేశంలో అదే, లేకపోతే ఈ యొక్క రాజ్యంలో జరిగే పరిస్థితులు చూసి ఇక రాజుగారికి కోపం వచ్చింది. ఎవరి మీద కోపం వచ్చింది? ఎవరి మీద కోపం వచ్చిందండి? ఆ రోజుల్లో ప్రవక్తగా ఉన్నటువంటి ఎలీషా మీద కోపం వచ్చింది. ఎలీషా ఎవరు? దేవుని యొక్క సేవకుడు. ఈ రాజుగారు అంటూ ఉన్నాడు, ప్రవక్త అయినటువంటి ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక అన్నాడు. ఇదేంటండి? వీళ్ళ ప్రజల ప్రవర్తన బట్టి గాని, రాజుగారి కుటుంబ ప్రవర్తన బట్టి గాని శత్రువులో చేంజ్ చేశారు, రాజ్యాన్ని ముట్టడేశారు. రాజుగారు ఏమన్నాడు? ప్రవక్త అయినటువంటి తలని ఈ దినాన్ని ఖచ్చితంగా నేను నరికియాల్సిందే అంటున్నాడు. అంతటితో ఆగల, ఒక మనిషిని కూడా పంపించాడు. దేనికి? ప్రవక్త అయిన ఎలీషా తలని నరికి తీసుకురమ్మని. ఈ సంగతి అంతా ఆయనకి తెలుసు కనుక ఆయన ఏం చేసి వచ్చిన లోపల పెట్టాడు. అప్పుడు అన్నాడు, రాజుగారికి వర్తమానం చెప్పండి అని ఎలీషా.
ఏమన్నాడు? దేవుని యొక్క మాటను ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు చూసారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎలాంటి యొక్క వర్తమానాన్ని ప్రకటించాడు. అంతకుముందు ఎంత ఉందో రేటు 25వ వచనంలో గాడిద యొక్క తల 80 రూపాయలను పావురపు రెట్ట. ఇంత కఠినంగా ఉంటే ఇక్కడేమని ప్రకటన చేయమన్నాడంటే రేపే తెల్లారేపటికి ఎట్ట మారిపోయింది. తెల్లారేపటికి పరిస్థితి ఎట్ట మారిపోద్ది. నమ్మొచ్చు అసలు ఈ మాట? నమ్మగలమా? నమ్మలేం. దేవుని మీద నమ్మకుండా వాళ్ళైతే నమ్మగలరు, కానీ దేవుని మాటల్ని అందరూ దేవుని మాటల్ని నమ్మలేదు. ఎందుకంటే యాకోబు ఒక మాట అంటాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. చూశారండి ఏమన్నాడు ఆయన? రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఎవరికన్నా తెలిసిద్దా? ఎవరికి తెలిసిద్ది? దేవునికి తెలిసిద్ది. లేకపోతే ఇంకా దేవుని ఆత్మ కలిగిన వారికి దేవుని కార్యాలు తెలుస్తుంది. సామాన్యంగా అందరికీ చాలా మంది అంటారు, రేపేం జరిగిద్దో మనకేం తెలుసురా. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు, 29వ అధ్యాయం అనుకుంటా, మనుషులు అనుకుంటా ఉంటారంట. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 29లో లేదుగా, నేనే పొరపాటు పడ్డాను. 22వ అధ్యాయము 13వ వచనం. రేపు చచ్చిపోవుదుము కనుక తిందుము త్రాగుదుమని చెప్పి ఎడ్లను వధించుచు చూశారు. ఇక్కడేమంటున్నాడు? ఏమంటూ ఉన్నాడండి? ఇక్కడ ఇశ్రాయేలు అనుకుంటున్నారంట రేపే చచ్చిపోతాం.
కానీ మీరు మాత్రం చావరు. మీరు చేసిన దానికి అనుభవించకుండా మీరు చేసినటువంటి దోషాలకి, పాపాలకి, నేరాలకి, అక్రమాలకి, చెడుతనానికి తగినటువంటి శిక్ష భరించకుండా మీరు చావనే రేపు అని ఇక్కడ ఇశ్రాయేలీయులతో దేవుడు సెలవిస్తాడు. యాకోబేమో రేపేమి సంభవించుద్దో తెలియదని. కానీ ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే ఎలీషా గారు, రేపు ఈ వేళకు ఎలాంటి పరిస్థితుల్లో దేశం మొత్తం ఎలాంటి పరిస్థితిలో ఉంది, మనుషులు వండుకొని తింటున్నారు, కొనుక్కొని తిందామన్నా లేనటువంటి పరిస్థితి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ వర్తమానం ప్రకటించమన్నాడు రాజుతో. ఈ మాట చెప్పేటప్పుడు ఒక అధిపతి ఉన్నాడు. ఎవరైనా రాజుగారి దగ్గర ఉన్నటువంటి వారిలో ఒక అధిపతి ఉన్నాడు. అప్పుడు అధిపతి ఈయన్ని ఏమన్నాడంటే, దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా? ఏంటంట ఈయనకి అంటే ఎంత బాధ. అదే చెప్పేది, దురుసు, తొందరపాటుతనం. నువ్వు దేవుని నమ్మట్లా, దేవుని క్రియలందు నీకు విశ్వాసం లేదు. నువ్వేం చేయాలి? ఈ చెబుతో ఇడిచిపెట్టే. నువ్వేమో రుజువు చేసుకునేవాడు కాదు, దేవుడు ఏదన్నా చేస్తుంటే చూసేవాడు కూడా కాదు, లేదా దేవుని వల్ల ఒక మేలు పొందుకునేవాడివి కాదు. వెంటనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా? ఏంటయ్యా నువ్వు చెప్పేది? పరిస్థితి అసలు ఏ విధంగా ఏం మాట్లాడుతున్నా? వెంటనే ఎలీషా ఏమన్నాడంటే, నీవు కన్నులారా దానిని చూసేదవు కానీ నీవు దానిని ఎంతసేపట్లో జడ్జిమెంట్ జరిగిందండి. మాట ఇయటం, అధిపతి మాట్లాడటం, మళ్ళీ ఎమ్మటి అధిపతికి జడ్జిమెంట్. ఇదంతా ఎంతసేపట్లో జరగాలి? ఒక రోజు అంటే అంతేగా, రేపు అంటే 24 గంటలు జరగాలి. 24 గంటల్లో జరగవలసినటువంటి మాటని దేవుడు ప్రవక్త అయిన ఎలీషా ద్వారా పలికించాడు. నమ్మొచ్చా? మనకే ఇలాంటి వర్తమానం వచ్చిందనుకో, ఏదన్నా లేకపోతే దేవుడే మనల్ని దర్శించి మాట్లాడాడనుకో, లేకపోతే దేవుని సేవకుడే పలికాడు అనుకో, నమ్ముతాం మనం? అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మలేం. అందుకే యేసు ప్రభు వారు చెప్పింది ఏమన్నాడు? అపనమ్మకస్తుడుగా ఉండకో. అంతేనా? అపనమ్మకం అనేది మనిషిని ఏం చేస్తుందంటే, ఎందుకంటే దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. చరిత్ర ప్రారంభం కాడి నుంచి అలాగే ఉంది. బైబిల్ ప్రారంభం కాడి నుంచి
ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి ఎర్ర సముద్రం కాడికి వెళ్ళి నిలబడ్డారు. వెనకేమో గుర్రాలు, రథాలు, ఫరో సైన్యం ఏం చేయడానికి వస్తున్నారు? మరలా వీళ్ళని వెనక్కి తీసుకెళ్తానికి బయలుదేరారు. జనాలకేం భయం వేసిపోతుంది. ఉండటానికి ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఉన్నారు. కానీ ఒక్కళ్ళకు కూడా తిరగబడే ధైర్యం లేదు, లేకపోతే ఎదురు తిరిగే ధైర్యం లేదు. రెండోది, దేవుని తట్టు చూసే మనసు కూడా లేదు వాళ్ళకి. ఉందా? దేనికి చూసి భయపడుతున్నారు? సముద్రం వంక చూసి భయపడిపోతున్నారు. మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు? నీ కర్రని సముద్రం వైపు. ఎంతసేపట్లో జరిగింది క్రియ? అదేమనంటే అంటారు, ఆ రోజుల్లో జరిగింది. కానీ ఏంటి ఈ రోజుల్లో జరిగిద్ది అంటారా? జరిగిద్దా? మనుషులకున్న అనుమానం అదే. అందుకే చెప్పింది, ఏ సమయంలో ఎవరికి ఎప్పుడు ఏ కార్యం చేస్తాడో అది మనకి తెలీదు. ఆయన చేసేటువంటి కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరం. ఇక మనుషుల ఆలోచనకి అందితే ఇంకా దేవుడు ఎందుకు? ఇంకా దేవునికి ప్రార్థన చేయటం ఎందుకు? దేవుని సన్నిధికి రావటం ఎందుకు? దేవుని దగ్గర ప్రయాసపడటం ఎందుకు? ఇన్ని విధానాలుగా అన్ని అనుసరించి నడటం ఎందుకు? మనమే ఆలోచించి మనమే చేసుకోవచ్చు, చేయవచ్చు. అవి మన చేతిలో లేవు. ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉంది. 24 గంటల్లో దేవుడు ఏం చేశాడంటే షోమ్రోన్లో పరిస్థితినే మార్చేశాడు. ఎలా మార్చాడంటే ఒక్క శబ్దం. ఎలాంటి శబ్దం? 6వ వచనం చూడండి. అక్కడే 7వ అధ్యాయము 6వ వచనం, 2వ రాజుల గ్రంథం. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకే ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తీల రాజులకును ఊలిచ్చి వాళ్ళని పిలిపించాడు అనుకుంటా. లేకపోతే ఇలాంటి శబ్దం ఈ టైంలో వినబడదని ఏం చేశారంటే గుర్రాలతో, రథాలతో, కత్తులతో, కటారాలతో, ధనం అన్ని వేసుకొచ్చినటువంటి సిరియన్లు ఒక్క శబ్దానికి వాళ్ళు తెచ్చిన అన్ని ఇడిచిపెట్టి పాపం ఎన్ని రోజులకి ఎంత బలాన్ని వేసుకొచ్చుకున్నారు. బంగారం, ఎండి, ఆహారం, వస్తువులు. మరి యుద్ధం అంటే సామాన్యం కాదుగా. ఈ రోజుల్లో అంటే యుద్ధం అంటే ఏంటి? డామా గాలి చేయటం, అంతేగా. ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయింది. అప్పుడు మనుషులు ఎదురు బదురు పడి కత్తులతో, ఇరుసులతో, బడిసులతో ఎవరు బలబల అని వాళ్ళు చూపించాలి. రోజులు పట్టేది, నెలలు పట్టేది. అప్పుడు ఆహారం ఎక్కడికి వెళ్తాం? ఊర్లో ఉండేవాళ్ళే బయటికి వెళ్తాను, ఊరు మాట్లాడే వస్తే కావలసినంత
తీసుకొచ్చుకున్నాడు. ఎవరు? సిరియా రాజు అయిన బెన్హదద్. ఆ యొక్క శబ్దానికే ఎవరు చేశారు ఆ శబ్దం? ఎవరు చేశారండి? రాజుగారు చేశారా? శబ్దానికే దెబ్బకి పారిపోయారు. వీళ్ళు వెళ్ళిపోగానే కుష్ఠరోగులకి నలుగురికి ఆలోచన పుట్టింది. అరే బాబు, ఈ రాజ్యంలో ఉండి కరువుతో చచ్చే కన్నా ఆ సిరియన్ దండుకాడికి వెళ్ళి పెడితే ఒక మొక్క తిందాం, లేకపోతే వాళ్ళ చేతిలో శబ్దం ఎందుకు? మనకెట్టగో సాగు తప్పదు. ఎందుకంటే మనకున్న రోగం ఊర్లోకి రానివ్వరు, కుష్టి వ్యాధి గల వాళ్ళని. సరే, ఊర్లో ఉన్న వాళ్ళని తెచ్చిపెడతాం, వాళ్ళకుంటేగా ముందు, వాళ్ళకి లేదు. మనకు మాత్రం ఎక్కడున్న చావటమే, అక్కడికి వెళ్ళైనా చావటమే. చచ్చేది ఆడికి వెళ్ళి చేద్దామని వాళ్ళు ఏం చేశారంటే పొద్దున్నే లేచి అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? సిరియా దండం ఉన్న చోటుకి వెళ్ళారు. ఒక గుడారంలో ధరపడ్డారు, శుభ్రంగా తిన్నారు, కడుపు నిండిపోయింది. ఆ గుడారంలో ఉన్న బంగారం అది ఇదంతా దోసుకున్నారు, తీసుకెళ్లి దాచుకున్నారు. ఏంట్రా ఎవరు లేరని మళ్ళీ ఇంకో గుడారంలోకి వెళ్ళారు. అరే ప్రాణం ఆగదుగా, మనిషికి తృప్తి అనేది. కుష్టి వ్యాధి గల వాళ్ళైనా వాళ్ళకి తృప్తి లేదు, మనకెందుకురా అని అనుకున్నారా? అనుకోరా? ఎందుకంటే రేపు భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించుకున్నారు. దేశ పరిస్థితి ఎలా ఉంది, మనకెవడు ముద్ద పెట్టేది లేదు, మనం ఎవరికి పెట్టే పరిస్థితిలో లేవు. దాచుకుందామని కావాల్సిన దాచుకుందాం. మరి ఇంకో గుడారంలోకి వెళ్తే ఇంకో గుడారంలో కూడా ఎవరు లేరు, అక్కడ కూడా తీసుకెళ్ళి దాచుకున్నారు. ఇక వీళ్ళకి మనశ్శాంతి లేదు. ఎంత దాచుకుంటావు, ఎంత తీసుకెళ్తావు? అసలు ఈ రోజు మనకెంతో శుభవార్త, మంచి వార్త కలిగినటువంటి రోజు. ఈ వార్తను తీసుకెళ్ళి ఏం చేయాలి? రాజుగారికి తెలియపరచాలి. మనం సంతోషపడుతుంది కాదు, ఎందుకంటే రాజ్యం చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉందని నలుగురు కలిసి ద్వారపాలకుడి దగ్గరికి వెళ్ళి అట్ట మాటని రాజుగారి చెవిలో పడేసి, రాజుగారికి భయం వేసింది. ఇదేంట్రా, వాళ్ళేమన్నా ఈ కుష్టి వ్యాధికారులను మనల్ని ఏమన్నా నాశనం చేయడం పంపించారు, ఆయనకి భయం వేసింది. మరి భయం కదా, యుద్ధ సమయంలో ఉన్నారుగా, నమ్మలేకపోయారు. సరే, కొంతమందిని పంపిద్దామని ఆలోచన చేశారు, కానీ అట్లా ఇష్టపడక ఏమన్నారంటే, అయ్యా ఒక 5గురిని పంపిద్దాం. వీళ్ళ మాటలు, ఎవరి మాటలు? వచ్చినటువంటి కుష్టి వ్యాధి వారు ఒక 5గురిని పంపిద్దాం. ఆ 5గురు వెళ్ళి తిరిగి వస్తే అప్పుడు మనం వెళ్ళి ముట్టడేద్దాం. అయినా కానీ మేము పక్క నుండి ముట్టడేస్తాం అని చూద్దామని 5గురు వెళ్ళారు. వెళ్ళి చూస్తే ఎట్టుందంటే, సిరియన్ వేసిన గుడారాల్లో కావలసినంత బంగారం, వాళ్ళు తెచ్చిన ఆహార పదార్థాలు, వాళ్ళు మోసుకొచ్చిన గుర్రాల మీద, రథాల మీద, ఒంటిల మీద కావలసిన సైన్యాన్ని తెచ్చిందంతా అక్కడే పడింది. అంతేకాకుండా వాళ్ళు పారిపోతా ఉంటే వాళ్ళు తీసుకెళ్తే దారి అమ్మట పడిపోయింది. ఎంత తెచ్చారంటే అసలు తీరమే లేదు. 14వ వచనం చూడండి. ఇంకా కొద్దిగా పైన చూశారండి, 15వ వచనం. కాబట్టి వారు పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను
సామాను చూసి ఆ దూతలు తిరిగి వచ్చి ఎంత దూరం పారిపోయారో చూడండి. దేనికి దేనికి ఒక్క శబ్దం. బాగుంటే ఎంత అదిరిపడతారో మనుషులు. ఎంతసేపు బాగుండని చెప్పు. ఒక్క శిక్ష వస్తే ఒక్క శ్రమ వస్తే, ఒక కష్టం వస్తే, ఒక బాధ వచ్చే, ఒక ఉపద్రవం వస్తే ఏంటి నీ పరిస్థితి? ఎంత బలవంతులు ఇల్లు. ఎంతసేపట్లో ఆయన నీ పరిస్థితిని తారుమారు చేయగలడు. ఎంతసేపట్లో నీ పరిస్థితిని మార్చగలడు. కొన్ని నెలల నుంచి పడి ఉన్నాడు. ఎవరు? యోబు గారు. కొన్ని నెలల నుంచి పడి ఉన్నాడు. చూసి 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 దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఎవరికి ప్రత్యక్షం అయ్యాడు? ఎవరికండి? యోబు గారికి. యోబు గారితో మాట్లాడాడు. యోబు గారితో మాట్లాడిన తర్వాత యోబు గారి దగ్గర ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి ముగ్గురుతో కూడా ఆయన మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే 42వ అధ్యాయము 7వ వచనం. సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు నన్ను గూర్చి యుక్తమైన మాటలు మీరు పలుకలేదు గనక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండిపోతుంది. చూడండి ఏమన్నాడు? యోబు గారు ఎన్నో రకాలుగా మాట్లాడారు. చూస్తున్నా, కొన్ని నెలల నుంచి చూస్తున్నా మిమ్మల్ని నేను. మీ మీద నా కోపము మండిపోతుంది. కనుక ఈ రాత్రి నేను ఏం చేయాలనుకుంటున్నానంటే యోబు గారిని రెండంతల ఆశీర్వాదానికి కారకుణ్ణి చేయాలనుకుంటున్నాను. ఈ రాత్రి ఈ రోజే దానికి కారకులు మీరే. ఎవరు తెలుసుకోవాలి? ఎవరు తెలుసుకోవాలి? నీ స్థితి మార్చడానికి, నీ పరిస్థితి మార్చడానికి, నీ అవసరత తీర్చడానికి, నీ పక్షాన నిలబడటానికి, నీ కార్యాన్ని సఫలపరచడానికి, నీ అవసరత తీర్చడానికి, నిన్ను ఒక అధికారం చేయటానికి, లేకపోతే ఒక గొప్పవాణ్ణి చేయటానికి, నీకు ఒక అద్భుతం చేయటానికి, ఒక సూచక్రియం చేయటానికి, ఒక మహత్కార్యాలు చేయటానికి నీ పక్షానికి ఎవరు రావాలి? నీ ఆలోచనలు పని జరుగుతాయా? నీ తెలివి పని జరిగిద్దా? నీ జ్ఞానం పని జరిగిద్దా? నీ ధనం పని జరిగిద్దా? నీ బలం పని జరిగిద్దా? ఏది పని జరిగిద్ది? ఏదన్నా పని జరిగిద్దా? కావలసినంత బలాన్ని వేసుకొచ్చేది ఎవరు? సిరియా రాజు. ఏమండి? ఏమన్నా పని జరిగింది? ఒక్క శబ్దానికి పారిపోయాడు. అంత బలాన్ని వేసుకొచ్చినారు. వీళ్ళు కూడా కొన్ని నెలల మట్ల అయిందన్న రాని మాట్లాడుతున్నారు.
ఎన్నాడు 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 ఎవరు? దేవుడు. ఈయన ఏం చేశాడు? నా సేవకుడైన యోబు గారు పలికినట్లు మీరు మంచి మాటలు ఒక్కడు కూడా పలకలేదు కనుక మీ ఆస్తి ముందు ఆయనకి. అంతేనా? 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 మీ నిమిత్తము మీ నిమిత్తము ప్రార్థన చేయును, మీ అవివేకమును బట్టి శిక్షింపక ఉండునట్లు ఏలయనగా 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు మరియు చూశారండి ఎట్లా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది ఆ మాట? ఏదండి? అందరూ వచ్చి అతనితో కూడా ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరాహమును, ఒక్కొక్కడు ఒక్కొక్క బంగారపు ఉంగరమును అతనికి 11వ వచనంలో. మరి ఇన్ని నెలలు బాధపడుతుంటే ఎవడు రాలేదేంటి? అది ఇన్ని నెలలు బాధపడుతుంటే సంవత్సరం దగ్గర నుంచి పలకరెత్తానికి కూడా ఒక్కడు రాల. భార్య కూడా ఆయనకు ఊపిరి అసహ్యం వేసిపోయి. ఎవరు మార్చాలి నీ పరిస్థితి? ఎంతలోకి మార్చాడు? ఒక్క రాత్రిలోనే ఏం చేశాడు? పరిస్థితి మొత్తాన్ని మార్చు. ఎలా ఉంటే మారుస్తాడు? ఎలా ఉంటే మారుస్తాడండి? మనుషులు అనుకుంటారు. ఏమనుకుంటారు? నిజంగా తిందాం, తాగుదాం, రేపు చేస్తామో తెలియదు, ఎప్పుడు ఏం జరిగింది అంతేళ్ళకి ఎందుకు జావనెత్తాడు? అట్ట జావనీయుడు ఏం చేస్తాడు? చేసిన దానికి భరించాల్సిందే. నువ్వు మంచిగా ఉంటేనేమో మంచి లేకపోతే అంటే ఆయన ఎదురే వస్తాడు. ఒక్క దెబ్బతో పారిపోయాడు. రాజుగారికి వర్తమానం వెళ్ళిపోయింది. రాజుగారు సిరియన్లు తెచ్చిందంతా ఎక్కడికి చేరేశాడు? ఖజానాకు చేరేశాడు. దేశ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. వెంటనే ప్రకటన చేసేమనంటే ఇంకా ఆలస్యం ఉండకూడదు. ఏమని ప్రకటన చేయమన్నాడు? యెహోవా మాట చొప్పున రూపాయి ఒక్కటింటికే. ఎంతలోకి మారింది? ఎంతలోకి మారిందండి? నీ పరిస్థితిని ఎంతలోకి మార్చగలడు? నీ కార్యాన్ని ఎంతవరకు సఫలం చేయగలడు?
నేను ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నావా? మానవ ప్రయత్నాలన్నీ వ్యర్థం. పైనుండి ఆయన అక్కడ ఉండే తిప్పుతాడు, ఆకాశంలో ఉండి ఆజ్ఞాపిస్తాడు. ఇక ఆయన ఆజ్ఞాపించిన తర్వాత మార్చగలిగిన వాడు ఎవడ వాళ్ళగా ఆయన దృష్టి పెట్టి చూస్తూ ఉంటాడు. ఎవరి ప్రవర్తనకి తగిన ప్రతిఫలాన్ని ఆయన ఇవ్వాలని వారి వారి క్రియలను బట్టి. యెషయా గ్రంథం కాదనుకుంటా, ఇర్మియా గ్రంథాలు అంటే అది అలాగే ఉంచండి. ఇర్మియా గ్రంథము రాత్రి చదివారు అనుకుంటా. 1000 మందికి కృప చూపుచు చదవండి. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది అన్నమాట. దాని కింద వచ్చిన 32వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథము 19వ వచనం, 32:19. ఆలోచన విషయములలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడువు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియా ఫలములను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులారా చూచుచున్నావు. దేవుడంట ఆకాశంలో ఉండి చూస్తా ఉంటాడంట. ఏం చూస్తా ఉంటాడు? ఎవరికి ఏమి ఇయ్యాలి, ఎవరు ఏ అవసరతలో ఉన్నారు, ఎవరికి ఏది సమకూర్చాలి ఇయ్యాలా ఆలోచన చేసి ఏం చేస్తాడు? వారి ప్రవర్తనకు తగినట్టుగా, వారి యొక్క క్రియలకు తగినట్టుగా, వారి యొక్క ఆలోచనకు తగినట్లుగా తగిన ప్రతిఫలాన్ని ఇవ్వాలని ఆలోచన చేసిస్తాడని. ఆలోచన చేస్తాను ఎప్పుడన్నా ఆయన గురించి అసలు గ్రహింపోతుందా? లేకపోతే బెన్హదాదులాగా నాకు బలం ఉంది, ధనం ఉంది, అంగు ఉంది, ఆర్మాటం ఉంది, నాకేం పర్వాలేదులే, నన్ను ఎవరు ఏమి చెయ్యలేరులే, నా జోలికి ఎవరు రారులే అని అనుకుంటున్నా. ఒక్క శబ్దంతోనే ఏంటిది? కత్తి పట్టుకున్నారా, కర్ర పట్టుకున్నారు, యుద్ధం చేశారా, బాంబులు వేశారా? ఏమి లేదు, ఒక్క శబ్దమే. ఆయన ఎలాంటి వాడు? ఆలోచనల విషయంలో గొప్పవాడు. పరిస్థితి అంతా షోమ్రోన్లో జరుగుతున్నదని చూశారంటే 24 గంటల్లో పరిస్థితిని మార్చేశాడు. ఎమ్మటే సాటింపేసేయండి, ప్రకటన చేసేయండి. దేవుని మాట ప్రకారంగానే ఇది జరుగుతుంది కనుక, దేవుడు సెలవిచ్చినట్టుగా నెరవేరుతుంది కనుక, ఇది దేవుని క్రియ కనుక, దేవుని కార్యం కనుక, దేవుని మాట ప్రకారంగానే ప్రకటన చేయండి అనగానే ₹1 ప్రకటన జరిగింది. జనాలందరూ ఏం చేశారు? మనుషులు పీకుతున్నారా? ఇంకెందుకు రారు? అందుతో ప్రకటన ఎంత చేశాడు? ₹1. ఎక్కడెక్కడోళ్ళు అందరూ గుంపులుగా వచ్చి పడుతుంటే అసలు
చూడటానికి వచ్చాడంట అధిపతి. ఏ చూడటానికి? ఏం చూడటానికి? అసలు ఇదంతా నిజమేనంట. 24 గంటల్లోనే ఇంత పరిస్థితి జరిగిందా? దేవుడు ఆకాశం నుండి కిటికీలు దేవుడు ఎటు చేస్తాడండి? దేవుడు ఎక్కడ ఉన్నాడండి? ఎట్టొస్తాడండి? ఎప్పుడు చేస్తాడండి? నీకు చెప్పి చేయాలా? నీకు కనపడాలా? నువ్వు చేయమన్నట్టు ఆయన దిగాలా? అప్పుడు నమ్ముతావా? నువ్వేది అడిగితే దిగాలా? విపరీతంగా వచ్చి పడుతున్నారు జనం. అప్పుడు వచ్చాడు అధిపతి. ఏం చేస్తాం మరి అధిపతిగా? వచ్చి నుంచుంటే ఈ మాట ఇనేవాడు ఉన్నాడు. ఏం జరగాలి వీడికి ఇప్పుడు? ఏం జరగాలి ఈ అధిపతికి? ఎంతసేపట్లో జరగాలి? ఆ రోజు మళ్ళీ తినకుండా జరగాలి. అదేగా ఏమని ప్రకటించాడు? నీవు కన్నులారా దానిని చూస్తావు కానీ ఒక్క పూట తినేవాడేనా? తినే రాత్రేడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన మాట ప్రకారం ద్వారమందు జనులు తొక్కుడు చేత ఎంతసేపు అంట పరిస్థితిని మార్చగలడు, పరిస్థితిని తారుమారు కూడా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు అనుకుంటున్నావు. ఏమనుకుంటాను? ఏం జరగదులే, జరిగినప్పుడు చూద్దాంలే అంతేననుకునేది. జరిగినాక ఇంకా నువ్వు చేసేదేంటి? అది జరిగినాక నువ్వు చేసేదేంటి? అది ఎట్టగా ఆగదుగా. నువ్వు చేసేదేంటి అంటున్నా. అరే ఎంత కష్టపడి సంపాదించాడు సొత్తనే తినే రాత లేకుండా పోయింది రాడి. ఏ రాత అంట? ఎందుకు? ఎంత ఆశపడ్డాడో పాపం. దేనికి? అధిపతి ఇచ్చాడా? ఆలోచన చేయి, గ్రహించు. ఆయన చిత్తం లేని ఏది కూడా జరగదు. ఆయన మాట ఇచ్చే దేవుడు, మాట నెరవేర్చగలిగిన దేవుడు. అసాధ్యమైన కార్యాలని సాధ్యపరచగా మనుషులు అనుకుంటారు ఈ ఆడ జరుగుతుంది, ఎట్ట జరుగుతాయి, నిజంగా జరుగుతాయి. ఎంతసేపులో ఎంతమంది పరిస్థితిని మార్చాడు. ధనవంతుడు కూడా అనుకున్నాడు. ఏమన్నాడు? ఏమన్నాడండి దేవుడు ధనవంతుడి దగ్గరికి వెళ్ళి? ఆయన అనేక సంవత్సరముల వరకు నీకు ఎంతో సంపాదించావు గారు బాబు, వారు వచ్చి ఈ రాత్రే నీ ప్రాణాన్ని నీవు సిద్ధపరచినవి ఎవరి వాగునో ఒక్కసారి ఆలోచించారు. నువ్వేం చేస్తున్నా? రేపుడు గురించి ఆలోచిస్తా. ఆ ధనవంతుడు ఆలోచించాడులే అనేక సంవత్సరాల గురించి. ఆలోచన చేయి. దేవునితో ప్రయాణం,
దేవుని యొక్క విధానాలను గ్రహించాలి. గ్రహించకపోతే నువ్వే నష్టపోతావు. ఎవరు నష్టపోతారు? నీకై నువ్వే. ఎవరు అడుగుతారు నిన్ను? ఎవరికి పెట్టింది అసలు? ఈ అధిపతిని ఏమన్నా అనమన్నాడా? ఏమన్నా అనమన్నాడా ప్రవక్త? ఒక్క మాట కూడా మొదలేసాడు. దేవుడు దిగొచ్చే తప్ప, దేవుడు కిటికీలు తీసేస్తే తప్ప ఆలోచన చేయి, గ్రహించాలి. కనుక దేవుని మాటల్ని నమ్మ. దేవుడు మనకి ఏది సెలవిచ్చాడో దాని ప్రకారంగా నడవాలి. దాని ప్రకారంగా నడిస్తే మనకి క్షేమం, మనకి మేలు. దేవుడు మన పరిస్థితిని మార్చేస్తాడు. ఒక వైపు నుంచి కాకపోతే మరో దిక్కు నుండి. హమాను కూడా అనుకున్నాడు, రేపు ఈ పాటికే అంతేనండి. అందరూ ఒక్క రోజులోనే ఆలోచించేస్తున్నారు. ఏంటో మరి ఏడు చేతిలో. హమాను ఏమనుకున్నాడు? అంతేనా అనుకున్నా? భోజనానికి వెళ్తాను, రాణి గారి దగ్గరికి, నా సంగతి రాజుగారికి చెప్తాను, రేపు ఈ వేళకే మొద్దుకైని. ఎంతసేపట్లో పరిస్థితి మారిపోయింది. హమాను పరిస్థితి ఎంతసేపట్లో మారిపోయిందండి. ఆలస్యం ఉందా? అటు చూడంగానే రాణిగారిని పట్టుకున్నట్టు కనపడింది. ఎవరికి? రాజుగారికి. ఎవరు అక్కడ అన్నాడు. అయ్యా చిత్తం తమరు చాలు. నా కళ్ళ ముందే మహారాణిని పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈయనేం చేద్దాం? అయ్యా వాడే తయారు చేయించాడు. ఏంటిది? వాడే తయారు చేయించాడు ఉరికమ్మ ఒకటి. తమరు సెలవిస్తే వెంటనే ఆ ఉరికొయ్యి మీదే అతను ఉరి చేస్తామని తీసేయండి. ఆలోచన ఎట్లా మార్చాడు చూసావా? ఇవన్న కోల్చాలని చూస్తున్నావా? ఇవన్న చంపాలని చూస్తున్నావా? ఇవన్న నాశనం చేయాలని చూస్తున్నావా? నాకేం సంబంధం లేదన్నట్టు అంటున్నావా? ఒక్క రోజులోనే పరిస్థితిని మార్చేయగలడు. చచ్చాడా? ఎవరు చంపుదాం అనుకున్నాడు? మొద్దుకైన చంపుదాం అనుకున్నాడు. ఎవరు చచ్చారు అనుకున్నాడా అండి? ఎంతసేపు అండి? ఒక్క రోజులోనే ఈ పరిస్థితిని అటైనా మార్చగలడు, ఇటైనా మార్చగలడు. అందుకే యాకోబు అన్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక మీరు దేవునికి భయపడాలి. దేవుని మాటకి స్థానం ఇవ్వండి. ప్రభు చిత్తము ఏమై ఉందో దాని ప్రకారంగా మీరు చెయ్యండి. ఆలోచన చేస్తున్నావా? సొంత ఆలోచన చేయమా. నీ బలాన్ని, నీ ధనాన్ని, నీ జ్ఞానాన్ని, నీ అంగుని, నీ ఆర్భాటాన్ని వీటిని ఉపయోగించమాకు. బెన్హదాదు ఉపయోగించాడు, ఒక్క దెబ్బతో పోయాడు. జ్ఞానాన్ని, తెలివిని ఉపయోగించాడు హమాను, ఒక్క రోజులోనే పోయాడు. ఎంతమంది ఉన్నారు తెలుసా ఎలాంటి వాళ్ళు? అధిపతికి ఏమన్నా రోజులు పట్టినాయా? నెలలు పట్టినాయా? ఒక్క రోజులోనే ధనవంతుడితో కూడా ఉంది. ఈ రాత్రి నీ ప్రాణాన్ని ఎత్తుకుపోతారు రా బాబు.
అంత పరిస్థితి తెచ్చుకోమా. దేవునికి భయపడి దేవుని మాట ప్రకారంగా నడిచి నీ ప్రవర్తనకి తగిన ప్రతిఫలాన్ని పొందుకునే వారం లాగా ఉండాలి. ఉన్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. కాలము, సమయము, దాని గడియలు సమస్తం నీ స్వాధీనంలో ఉంచుకుని నీ ప్రేమలో, నీ దయలో, నీ కృపలో ప్రభువా మీరు గడిచిపోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు కాపాడారు తండ్రి. స్తుతులు నాయన. మరలా ఆదివారం వరకు మీరు ఎక్కడ సాటిని భద్రపరచు కాపాడు. దీన్ని సహాయం చేయండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.